హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 901వ నామం, 5 అక్షరాల నామం నాదరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం నాదరూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. నాదరూపిణి అంటే నాదస్వరూపంలో ఉన్నటువంటి తల్లి. ఈ నామం నాదరూప అనే నామానికి దగ్గరగా చాలా విస్తారమైన అర్థం మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అమ్మవారు మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణాలంటే శబ్దాలు. శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాదం నుంచే ఉత్పన్నమవుతున్నటువంటి శబ్దస్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆవిడే నాదరూపిణి, నాదరూప. శబ్దమంతా కూడా నాదమయం. అమ్మవారిని మనం శబ్దం ద్వారానే, అంటే నాదం ద్వారానే ఉపాసిస్తున్నాం. మంత్రోపాసన అనేది కూడా నాదోపాసనే. శబ్దం లేని మంత్రం శబ్దస్వరూపమే కదా. ఆ శబ్దం లేనిది అమ్మను ఉపాసించడం ఎలా? ఆ శబ్దంలో అంతర్లీనమైనదే నాదం. ఆ నాదంతో అమ్మవారిని ఉపాసిస్తున్నాం కాబట్టి మనం చేస్తున్నది నాదోపాసన. అవ్యక్తమైనటువంటి ఈశ్వరతత్వం వ్యక్తమైనటువంటి జగత్తుని స్పృశించేటప్పుడు మధ్యలో వచ్చే స్థితికి నాదం అని చెప్పి పేరు చెప్పారు. అవ్యక్తం, నాదం, ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానంతో అవ్యక్తం నాదం ద్వారానే వ్యక్తమవుతోంది. అవ్యక్త వ్యక్తాలకు నడిమి స్థితి ఏదో ఉందో అది నాదం, అది అమ్మ స్వరూపం. నైష్కర్మ్య, కూటస్థ, ఇక్కడ నాదరూపిణి చెప్పడంలో అంతర్యం ఏంటనేది చూసుకుంటే, వేదాంతంలో నాదరూపిణి అని మనం ఓంకారాన్ని అంటాం. వేదాంత ప్రకారంగా పరతత్వాన్ని తెలియజేసే శబ్దం ఓంకారం. నాదరూపిణి అంటే ఓంకార రూపిణి అమ్మేగా. నాద ప్రణవశిర స్థిత తద్రూప అన్నారు. అంటే నాదము అంటే ప్రణవశిర, స్థిత ఓంకారం. ఈయన్ని నాదరూపం అన్నాం. కానీ ఓంకారానికి కూడా సూక్ష్మరూపం ఉంది. ఆ సూక్ష్మరూపానికి పేరు నాదం. వినబడితే శబ్దం, శబ్దానికి పూర్వస్థితి ఏదైతే ఉందో అది నాదం. అమ్మ నాదస్వరూపిణి అయినటువంటి తల్లి. ఇలా మనం అమ్మవారిని నాదంతో ఉపాసిస్తున్నాం. కాబట్టి ఎందుకు ఉపాసిస్తున్నాం? అమ్మ నాదరూపిణి అని చెప్పుకున్నాం. ఆ నాదస్వరూపంలో ఉండి అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళ వెనకాల ఎప్పుడూ కూడా అమ్మ ఉంటుంది. అమ్మకి ఓం ఐం హ్రీం శ్రీం నాదరూపిణ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.